ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ ఇద్దరు టాలీవుడ్లో ఏం చేసినా సంచలనమే. అలాంటి ఇద్దరిలో ఒకరి సినిమా కోసం మరొకరు ప్రచారం చేశారంటే అంతకు మించిన విశేషం ఇంకేమైనా ఉంటుందా? ఎస్, ఇది నిజమే. ఈ ఇద్దరిలో బాలయ్య కోసం చిరు ప్రచారం చేశారు. బాలయ్య నటించిన సినిమా చాలా బాగుందని, విజయవంతం చేయాలని కోరారు. ఇది ఎవరు నమ్మినా నమ్మకున్న వాస్తవం. మరి బాలయ్య బాబు నటించిన ఏ సినిమా కోసం చిరంజీవి ఇలా విజ్ఞప్తి చేశారు? ఆ విశేషాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రొఫెషనల్గా ఎంత రైవలరీగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు చాలా సందర్భాల్లో మంచి మిత్రులుగా ఆప్యాయంగా ఉంటారన్నది అందరికీ తెలిసిందే. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య చాలా సందర్భాల్లో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా ఆ చనువుతోనే బాలకృష్ణ కోసం చిరంజీవి ఎవరు ఊహించలేని ఓ పని చేసి పెట్టాడు. బాలయ్య బాబు ప్రాజెక్ట్ కోసం చిరు ప్రచారానికి ఓకే చెప్పాడు. నటసింహం బాలకృష్ణ చేస్తున్న ఓ సినిమా తెలుగు సినీ రంగానికి గర్వకారణం లాంటిదని, అందరూ థియేటర్లో చూసి విజయవంతం చేయాలని స్వయంగా చిరంజీవి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. ఆ సినిమాని ఆదిత్య 369. ఎస్, మీరు అనుకున్నది నిజమే. గతంలో బాలకృష్ణ డబుల్ రోల్లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ సినిమా చేశారు. అందులో శ్రీకృష్ణదేవరాయలు క్యారెక్టర్ అయితే ఇప్పటికీ బాలయ్య అభిమానులే కాదు, సినీ ప్రేక్షకులందరికీ విశేషంగా అలరిస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్లో బాలయ్య పలికించిన హావభావాలు, సహజమైన నటన శబాష్ అంటూ ప్రేక్షకులను చప్పట్లు కొట్టేలా చేస్తుంది. అలాంటి సినిమా విడుదలకు ముందు చిరంజీవి ముందుకు వచ్చి ప్రచారం చేశాడట. అందరూ సినిమా చూసి విజయవంతం చేయాలని కోరాడట. అలా నటసింహం కోసం మెగాస్టార్ తన వంతు సహాయాన్ని చేశారు. ఆ తర్వాత అంచనాలో అందుకున్న ఆదిత్య 369 సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని కొందరికి అనుమానం రావచ్చు. దానికి ఓ రీజన్ ఉంది. అతి త్వరలో ఆదిత్య 369 సినిమాను రిలీజ్ చేస్తున్నారు. క్వాలిటీ అవుట్పుట్తో నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా హై టెక్నాలజీ స్టంట్స్తో మూవీని థియేటర్లో మళ్ళీ విడుదల చేస్తున్నారట. ఆ సందర్భంగా ఆదిత్య 369కి సంబంధించిన విశేషాలను చిత్ర బృందం మరోసారి గుర్తు చేసుకుంటుంది. అందులో భాగంగానే ఆనాడు సినిమా విడుదలైనప్పుడు చిరంజీవి బాలయ్య కోసం చేసిన ప్రచారాన్ని అంతా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ సీనియర్ హీరోల్లో ఇద్దరైన చిరు, బాలయ్య ఇలాగే జీవితాంతం కలిసిమెలిసి ఉండాలని, వారిని చూసి ఫ్యాన్స్ కూడా కలిసిమెలిసి సినిమా రంగ అభివృద్ధికి తమ వంతు అండగా నిలవాలని అంతా కోరుకుంటున్నారు. ఆదిత్య 369 సినిమా గురించి ఈ ఆసక్తికర విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి.